మాట కూడా రావట్లేదు. 2 సార్లు చేస్తున్నాం బ్రో దర్శనం. లోపల స్వామివారు ఎలా ఉంటారంటే ఒక హౌస్కి 3 డోర్స్ అనుకోండి. ఆ 3 డోర్స్ ఓపెన్లో ఉంటాయి. ఒక డోర్లో వచ్చి ముఖం ఉంటుంది, ఇంకో డోర్లో వచ్చి నాభి ఉంటుంది, ఇంకో డోర్లో వచ్చి పాదాలు ఉంటాయి. బికాస్ చూస్తారు కదా, ఇప్పుడు 50 రూపాయల్లో పంచి అయితే కొనుక్కున్నాను. అమిగోస్ దర్శనం అయిపోయింది బ్రో. ఆ ఫీలింగ్ని, ఆ అనుభూతిని మాటల్లో మాత్రం చెప్పలేము. ఏంది బ్రో, చిన్న టెంపుల్ అసలు చాలా చాలా పెద్ద టెంపుల్. గ్రేట్ ఆర్కిటెక్చర్ అమిగోస్. మనకి ఇండియన్ ఆర్కిటెక్చర్ మాత్రం ఇంకా వేరే లెవెల్ బ్రో. ఇంకా మాట కూడా రావట్లేదు. 2 సార్లు చేస్తున్నాం బ్రో దర్శనం. లోపల స్వామివారు ఎలా ఉంటారంటే ఒక హౌస్కి 3 డోర్స్ అనుకోండి. ఆ 3 డోర్స్ ఓపెన్లో ఉంటాయి. ఒక డోర్లో వచ్చి ముఖం ఉంటుంది, ఇంకో డోర్లో వచ్చి నాభి ఉంటుంది, ఇంకో డోర్లో వచ్చి పాదాలు ఉంటాయి. బికాస్ అట్లానే ఎన్ని పిల్లర్స్ బ్రో టెంపుల్లో అసలు లెక్క పెట్టలేం. అన్ని పిల్లర్స్ ఉంటాయి. ఇంకా ఆర్కిటెక్చర్ కానీ, ఇంకా గోడల మీద చెక్కిన శిల్పాలు కానీ, ఆర్ట్ బ్రో అమేజింగ్. చెప్తారు కదా అడిపోలి అని, అట్లాంటి టెంపుల్ బ్రో. మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు బికాస్ అంటే ఈ టెంపుల్కైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వాల్స్ని అబ్జర్వ్ చేసుకుంటా రావాలి. ఇంకా పైన ఉంటుంది బికాస్ పైన రూఫ్ లాగా ఉంటుంది. అక్కడ చూడండి మనకు అసలు ఎన్ని డిజైన్స్ ఉంటాయో అసలు అర్థం కావు బ్రో. ఎలా చెక్కారు అసలు, ఇంకా మందిరాన్ని ఎలా కట్టారు, అప్పట్లో ఇంజనీర్స్. గ్రేట్ గ్రేట్ ఆర్కిటెక్చర్ అమిగోస్ నిజంగా. అమిగోస్ ఎంత రష్ ఉన్నా కానీ దర్శనం మాత్రం తొందరగా అయిపోతుంది. ఇదే అమిగోస్. నమస్తే అమిగోస్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ. కన్యాకుమారి టు కాశ్మీర్ యాత్రకు స్వాగతం సుస్వాగతం. ప్రెజెంట్ నేను వచ్చి కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలో ఉన్నాను. ఇప్పుడు నేను వెళ్తున్నాను అమిగోస్ ఒక అద్భుతాన్ని చూడడానికి, ఆ మహావిష్ణువు యొక్క దర్శనానికి. ది వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ అయిన శ్రీ అనంత పద్మనాభ స్వామి మందిరానికి అయితే వెళ్తున్నాను అమిగోస్. చాలా డేస్ నుంచి బ్రో ఇది నేను కేరళకి సెకండ్ టైం వస్తాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు కుదరలేదు, కానీ ఇప్పుడు మాత్రం కుదరబోతుంది. ఇంకా టైం వచ్చి సాయంత్రం 5 అవుతుంది. ఇంకా వెళ్ళి దర్శనం చేసుకొని మొత్తం విషయాలన్నీ చెప్తాను అమిగోస్. లోపల ఎలా ఉంది, ఎలా వెళ్ళాలి అమిగోస్. ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలంటే మన ఆంధ్ర తెలంగాణ నుంచి ఎప్పుడైనా ట్రైన్స్ తిరువనంతపురంకి అవైలబుల్లో ఉంటాయి. తిరువనంతపురం జంక్షన్లో దిగేసిన తర్వాత మనకి అరౌండ్ ఒక 2 కిలోమీటర్స్ 1.5 కిలోమీటర్స్ ఉంటుంది అమిగోస్. ఆటోస్ అయితే ఏ టైంలో అయినా అవైలబుల్లో ఉంటాయి. మందిరానికి వెళ్ళే రూట్లో మాత్రం ఒక పెద్ద మార్కెట్ ఉంటుంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. కొన్ని సంవత్సరాల కల ఈరోజు ఈ క్షణం నెరవేరబోతుంది. లక్కీ అమిగోస్. సో ప్రతి ఒక్కదానికి టైం వస్తుంది అనేదానికి ఇదే ఎగ్జాంపుల్. ఇంకా మనం వెళ్ళేసి దర్శనం చేసుకొని విశేషాలు చెప్పుకుందాం, మాట్లాడుకుందాం. ఇంకా
మనకైతే మీకు ఎక్కడి నుంచి అయినా ఆటోస్ అయితే టెంపుల్ దాకా అయితే వస్తాయి. వెనకాల చూసారా మీకు, వెనకాలైనా ఇటు పక్క అయినా లాస్ట్ అయితే కామన్ అమ్ముతానే ఉంటారు. అండ్ ఫాదర్స్ వస్తారు బ్రో. ఇది మన దేశ యొక్క సంపద. ప్రపంచంలో నలుమూల నుంచి జనాలు అయితే వస్తుంటారు ఇక్కడికి. అందుకోస్ ఫైనల్గా మనం అయితే మందిరం కాంప్లెక్స్లోకి అయితే వచ్చేసాం. మన వెనకాల కనిపిస్తుంది కదా, అదే ఆ మహావిష్ణువు యొక్క మందిరం. అండ్ వెనకాల చూసుకుంటే బికాస్ మనకైతే ఒక ఓల్డ్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. అది కంప్లీట్గా కేరళ ఆర్కిటెక్చర్ బికాస్ చాలా చాలా ఓల్డ్ బిల్డింగ్. అది వచ్చి టెంపుల్ ట్రస్ట్ వాళ్ళదంట బికాస్ మేబీ ట్రావెన్కోర్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. అండ్ మనం వచ్చాం బికాస్ మనం ఈ అవుట్ఫిట్లో వెళ్ళకూడదు, వెస్ట్రన్ అవుట్ఫిట్లో మాత్రం వెళ్ళకూడదు. అసలు కంప్లీట్గా ట్రెడిషనల్ అవుట్ఫిట్ కావాలి. అంటే పంచ వెనకాల చూస్తారు కదా బికాస్ ఆ అవుట్ఫిట్లో ఉండాలి జెంట్స్ అయితే. ఇంకా ఫిమేల్స్ వచ్చి శారీస్ కంపల్సరీ బికాస్ ఇది మాత్రం చాలా చాలా మంచి ఇనిషియేటివ్ బ్రో. ప్రతి ఒక్క టెంపుల్లో ఇలా ఉంటే చాలా చాలా బాగుంటుంది. మన కల్చర్ బ్రో, ఇది మన ట్రెడిషన్ బ్రో. అండ్ ఇటు పక్క చూసుకున్న ఫుల్ సెక్యూరిటీ బ్రో. ఎందుకంటే ప్రపంచంలోనే ద రిచెస్ట్ మందిరం బికాస్ మినిమం ఆ మాత్రం సెక్యూరిటీ అయితే ఉండాలి. 50 100 200 200 350 కాసు కొరచి 50 ఇది. అందుకోసం చూస్తారు కదా, ఒక 50 రూపాయల్లో పంచి అయితే కొనుక్కున్నాను. ఇంకా మనం పంచి కట్టుకొని ఇంకా ఆ మహాదేవుని యొక్క దర్శనం అయితే చేసుకోవాలి. ఇంకా అమిగోస్ ఇప్పుడైతే కంప్లీట్గా ట్రెడిషనల్ అవుట్ఫిట్లోకి అయితే వచ్చేసాను. ఇంకా మన దగ్గర ఉన్న సామాను, మన బిలాంగింగ్స్ అన్నీ సబ్మిట్ చేసేయాలి. ఎక్కడంటే అమిగోస్ వెనకాల కనిపిస్తుంది కదా క్లాక్ రూమ్, అక్కడ ఇచ్చేసి ఇంకా మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. అమిగోస్ దర్శనం అయిపోయింది బ్రో. ఆ ఫీలింగ్ని, ఆ అనుభూతిని మాటల్లో మాత్రం చెప్పలేము. ఏంది బ్రో, చిన్న టెంపుల్ అసలు చాలా చాలా పెద్ద టెంపుల్, గ్రేట్ ఆర్కిటెక్చర్ అమిగోస్. మన ఇండియన్ ఆర్కిటెక్చర్ మాత్రం ఇంకా వేరే లెవెల్ బ్రో. ఇంకా మాట కూడా రావట్లేదు. 2 సార్లు చేస్తున్నాం బ్రో దర్శనం. లోపల స్వామివారు ఎలా ఉంటారంటే ఒక హౌస్కి 3 డోర్స్ అనుకోండి. ఆ 3 డోర్స్ ఓపెన్లో ఉంటాయి. ఒక డోర్లో వచ్చి ముఖం ఉంటుంది, ఇంకో డోర్లో వచ్చి నాభి ఉంటుంది, ఇంకో డోర్లో వచ్చి పాదాలు ఉంటాయి. బికాస్ అట్లానే ఎన్ని పిల్లర్స్ బ్రో టెంపుల్లో అసలు లెక్క పెట్టలో అన్ని పిల్లర్స్ ఉంటాయి. ఇంకా ఆర్కిటెక్చర్ కానీ, ఇంకా గోడల మీద చెక్కిన శిల్పాలు కానీ, ఆర్ట్ బ్రో అమేజింగ్గా చెప్తారు కదా అడిపోలి అని, అట్లాంటి టెంపుల్ బ్రో. మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు బికాస్ అంటే ఈ టెంపుల్కైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వాల్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. ఇంకా పైన ఉంటుంది బికాస్ పైన రూఫ్ లాగా ఉంటుంది. అక్కడ చూడండి మనకు అసలు ఎన్ని డిజైన్స్ ఉంటాయో అసలు అర్థం కావు బ్రో. ఎలా చెక్కారు అసలు, ఇంకా మందిరాన్ని ఎలా కట్టారు అప్పట్లో ఇంజనీర్స్. గ్రేట్ గ్రేట్ ఆర్కిటెక్చర్ అమిగోస్ నిజంగా. అమిగోస్ ఎంత రష్ ఉన్నా కానీ దర్శనం మాత్రం తొందరగా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనం దర్శనం అయిపోయిందని బయటకు వచ్చేస్తారు, రాకూడదు బికాస్ ఎందుకంటే లోపల చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టెంపుల్ని విజిట్ చేసుకోవాలి. లోపల ఆ వైబ్రేషన్స్ కానీ ఆ ఎనర్జీ బికాస్ ఫుల్ పాజిటివ్ ఎనర్జీ బ్రో. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఈ మందిరాన్ని మాత్రం విజిట్ చేయాలి బ్రో.
విజిట్ చేయకుంటే మాత్రం ఇంకా మనం ఏం చెప్తాం. ఇంకా ఈ వ్లాగ్ చూడటం మీకు ఎప్పుడు వీలుంటే, ఎప్పుడు హాలిడేస్ ఉంటే, ఇక్కడ హాలిడేస్ ఉన్నా లేకపోయినా సెలవు పెట్టుకొని ఖచ్చితంగా అనంత పద్మనాభ స్వామి మందిరానికి మాత్రం వచ్చిండి మీకు. కేరళ తిరువనంతపురం దర్శనం చేసుకున్న తర్వాత ఈ జన్మ ధన్యమైనట్టు అనిపిస్తుంది.